ఈరోజు మనతోని ఉన్నది నిజంగా ఒక అద్భుతమైనటువంటి ఒక ఎక్స్ట్రాడినరీ పర్సన్. దేశంలోనే పలు సంచలనాత్మకమైనటువంటి కేసులు వాదించి, బాధితులకు న్యాయం దిశగా చేసి, నిందితులకి శిక్ష పడేలా చేయటంలో సిద్ధహస్తులుగా ఉన్నటువంటి మోకిల సత్యనారాయణ గారు మనతోనే ఉన్నారు. వరంగల్ ప్రాసిక్యూటర్‌గా వారు ప్రెజెంట్ విధులు నిర్వర్తిస్తా ఉన్నారు. ఇక్కడ దేశవ్యాప్తంగా ఇప్పుడు చాలా పెద్ద హాట్ టాపిక్ వచ్చేసి కొత్తగా తీసుకొచ్చినటువంటి 3 చట్టాలు. వాస్తవానికి ఈ 3 చట్టాల్లో అసలేమున్నాయి? 3 చట్టాలు పబ్లిక్‌కి మరింత దగ్గరలో ఉన్నాయా? ఈ 3 చట్టాల వల్ల సత్వర న్యాయం అనేది జరగబోతుందా? సో, ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? ముందుగా ఈ కార్యక్రమం ఈ 3 చట్టాల గురించి ప్రజలకు తెలియజేయాలనుకున్నటువంటి ఈ కార్యక్రమం మీరు నా ద్వారా చేసినందుకు బీవీఆర్ న్యూస్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ ఓకే. సార్, యాక్చువల్లీ మీ గురించి నేను చాలా విన్నాను సార్. నిజంగా మీ మీ కోర్టు ప్రాంగణంలో వచ్చే ముందు మీ గురించి మీ సహచర అడ్వకేట్స్ చాలామంది నాతోని చెప్పడం జరిగింది. పలు సంచలనాత్మకమైనటువంటి కేసులు మీరు వాదించి, నిందితులకి శిక్ష పడేలా చేయడంలో మీరు చాలా సిద్ధహస్తులు. దేశవ్యాప్తంగా మీ పేరు మారుమోగింది. ఒకసారి మీ కేసులో మళ్ళొకసారి చెప్పండి పబ్లిక్‌కి. నేను ఇంతకుముందు ఒక 5 ఇయర్స్ బ్యాక్ ఒక 9 మంత్స్ బేబీని రేప్ చేసి మర్డర్ చేశారు. దాంట్లో తెలంగాణ పోలీస్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని దాంట్లో ఛార్జ్‌షీట్ తొందరగా వేశారు. తొందరగా వేసిన తర్వాత అఫెన్స్ జరిగిన 48 డేస్ లోపనే అతనికి ఉరిశిక్ష పడేట్టు చేశాం. తర్వాత గీసుగొండలో ఒక 4 ఇయర్స్ బ్యాక్ ఒక అక్యూజ్డ్ 9 మందిని చంపేసి బావిలో వేసేస్తాడు. ఆ అఫెన్స్ జరిగిన ఈవెన్ దో కోవిడ్ ఉన్నా సరే కోవిడ్ గౌరవ హైకోర్టు ఇచ్చిన నిబంధనల ప్రకారం కోవిడ్లో ఇన్వెస్టిగేషన్ చేసి ట్రయల్ కమెంట్ చేసి అతనికి అఫెన్స్ జరిగిన 7 నెలల లోపే అతనికి ఉరిశిక్ష పడేలా మేము వాదించాం. అండ్ ఇంతలో ఒక 3 ఇయర్స్ బ్యాక్ ఒక సెన్సేషనల్ చైల్డ్ మర్డర్ కేసు ఇన్ మహబూబాబాద్, అందులో కూడా ఒక డెత్ సెంటెన్స్ వచ్చింది. కాబట్టి తెలంగాణ పోలీస్ ఎవరైనా నేరం చేసి అంత ఈజీగా తప్పించుకునే అవకాశం లేకుండా చాలా ప్రతిష్టాత్మకంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్షీట్ కోర్టులో ఇచ్చిన తర్వాత ప్రాసిక్యూటర్స్ అండర్ ద లీడర్షిప్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ శ్రీమతి వైజయంతి మేడం ఆధ్వర్యంలో చాలా చక్కగా కేసులు చేస్తున్నారు, నిందితులకు శిక్షలు పడేగా చేస్తున్నారు. రైట్. సార్, ఇప్పుడు మనం డైరెక్ట్ టాపిక్‌లోకి వద్దాం. సార్, ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద హాట్ టాపిక్ 3 చట్టాలు. సార్, ఇక్కడ డిఫరెన్స్ ఏంటి చెప్పండి సార్? ఇప్పుడు పాత చట్టాలకును ఇప్పుడు తీసుకొచ్చినటువంటి కొత్త చట్టాలకి ఏంటి సార్ తేడా? ఇప్పుడు మనందరికీ తెలిసిన విషయమే 3 చట్టాలు కొత్తగా వచ్చాయి. భారతీయ నాగరిక్ సురక్ష సనీతి 2023 which is replacing the Code of Criminal Procedure Code 1973 and Bharatiya Nyaya Sanhita 2023 which is replacing the Indian Penal Code 1862 and Bharatiya Saksha Adhiniyam 2023 which is replacing the Indian Evidence Act 1872. ఈ 3 చట్టాలు కూడా 1 జూలై 2024 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ 3 చట్టాలు కూడా పార్లమెంట్లో 25 డిసెంబర్ 2023 రోజు అమల్లోకి ప్రవేశపెట్టి ఆమోదించబడ్డాయి. సో ఆ 3 చట్టాలు కూడా 1 జూలై 2024 నుంచి అమల్లోకి వచ్చాయి. సో ఈ 3 చట్టాలు కూడా బేస్డ్ ఆన్ ది వేరియస్ రిపోర్ట్స్ ఆఫ్ లా కమిషన్స్, బేస్డ్ ఆన్ ది జడ్జ్మెంట్స్ రెండర్డ్ బై ది ఆనరబుల్ సుప్రీం కోర్ట్ అండ్ పార్లమెంటరీ కమిటీ రిపోర్ట్, ఇవన్నీ పరిగణలోకి తీసుకున్నాకనే ఈ 3 చట్టాలు 1 జూలై 2024 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. ఈ 3 చట్టాల్లో ప్రాముఖ్యత ఏంటి అంటే భారతీయ నాగరిక సురక్ష సమితి ఈజ్ ఈక్వలెంట్ టు సిఆర్పిసి. ప్రతి ఇన్వెస్టిగేషన్కి, ప్రతి ప్రొసీడింగ్కి, ప్రతి ఎంక్వైరీకి టైం లిమిట్ పెట్టారు. అంటే ఎవరి మీద అయినా కేసు జరిగినప్పుడు, ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు కేసు పెడితే ఆ కేసులో ఎఫెక్టివ్గా ప్రాసిక్యూట్ చేయడమే కాకుండా అది అతి సత్వర న్యాయం అందేట్టుగా ప్రతి ప్రొసీడింగ్స్ టైం లైన్ పెట్టారు. అండ్ ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు టెక్నాలజీ యూజ్ చేసి ఎవిడెన్స్ కలెక్ట్ చేసే అవకాశం ఈ చట్టంలో పొందుపరిచారు. అండ్ కోర్టులో కూడా ఎవరైనా విట్నెస్, డాక్టర్ కానీ ఎఫ్ఎస్ఎల్ ఎక్స్పర్ట్ కానీ ఎవరైనా రాలేని పరిస్థితుల్లో కోర్టుకుంటే
ఎక్కడి నుంచైనా టెక్నాలజీ ద్వారా ఎలక్ట్రానిక్ మోడ్ ద్వారా ఎవిడెన్స్ ఇచ్చే అవకాశం ఈ చట్టంలో ఉంది. ఎందుకంటే ఒక విట్నెస్ డాక్టర్ కానీ ఈరోజు ఎవిడెన్స్ ఉన్నప్పుడు ఆయన వేరే డ్యూటీలో హెల్డప్ అయ్యి ఈ కోర్టుకు రాలేని పరిస్థితిలో కోర్టు అడ్జర్న్ చేస్తుంది. సో ఇలా టైం డ్రాగన్ అవుతూ ఉంది కాబట్టి ఈ చట్టం ద్వారా విట్నెస్ ఎక్కడైనా ఉండి ఎవిడెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ కేసు అడ్జర్న్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి బేస్డ్ ఆన్ ది టెక్నాలజీ యూజ్ చేసుకొని ఎఫెక్టివ్ ఇన్వెస్టిగేషన్, ఎఫెక్టివ్ ప్రాసిక్యూషన్ ఎలా చేయాలి అని ఆ టెక్నాలజీ అడ్వాంటేజ్ తీసుకొని ఈ చట్టంలో మెయిన్గా ఎలక్ట్రానిక్ యూజ్ మెయిన్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. ఇంకొకటి, భారతీయ నాగరిక సురక్షా సమితిలో ఈ ఫస్ట్ టైం జీరో ఎఫ్ఐఆర్ అనే కాన్సెప్ట్ ఇన్కార్పొరేట్ చేశారు. అంటే బాధితుడు ఆర్ బాధితురాలు ఎక్కడి నుంచైనా ఇంట్లో కూర్చొని త్రూ ఎలక్ట్రానిక్ మోడ్ కన్సర్న్ పోలీస్ స్టేషన్కు కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఈ చట్టంలో పొందుపరిచారు. ఇంతకుముందు ఏంది, బాధితులు కానీ ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ అయ్యేది. కానీ ఇప్పుడు ఈ చట్టం ద్వారా విక్టిమ్ ఎక్కడి నుంచైనా కంప్లైంట్ ఎలక్ట్రానిక్ మోడ్ ద్వారా పోలీస్ స్టేషన్కు పంపించవచ్చు. ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ అవకాశం ఉంది. ఇంకొక వెసులుబాటు ఏం చేశారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరి మీదనైనా అఫెన్స్ ఇక్కడ వరంగల్లో జరిగితే నేను హైదరాబాద్లో ఉండి కంప్లైంట్ నేను వరంగల్ పోలీస్ స్టేషన్కి పంపవచ్చు. ఆర్ హైదరాబాద్లో అఫెన్స్ జరిగి నేను ఇక్కడ నుంచి పక్కన పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇచ్చేది ఏమని, నాకు హైదరాబాద్లో అఫెన్స్ జరిగింది, ఇక్కడ వరంగల్ పోలీసు వాళ్ళు ఆ నేరం అక్కడ జరిగింది కాబట్టి మీరు అక్కడ పోయి కంప్లైంట్ ఇవ్వాలనే అవకాశం లేదు. వాళ్ళు ముందు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఎక్కడైతే అఫెన్స్ జరిగిందో ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్కు ఎఫ్ఐఆర్ పంపాలి. సో అది మంచి చట్టం రూపొందించారు. మరియు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వితిన్ 90 డేస్లో ఛార్జ్షీట్ వేయాలి. మరియు ఒక బాధితులు ఇచ్చిన కంప్లైంట్ మీద 90 రోజుల లోపల ఆ కేసు ఏమైంది, ఎంతవరకు ఇన్వెస్టిగేషన్ వచ్చింది, ఏం స్టేటస్ మొత్తం పోలీస్ ఆఫీసరే ఆ బాధితుల కంప్లైంట్ ఇచ్చిన బాధితులకు ఇంటిమేట్ చేయాలి. ఇంతకుముందు ఏంది, కంప్లైంట్ అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడగాల్సిన అవసరం ఉండే, నా కేసు ఏమైంది, ఎక్కడ వరకు వచ్చింది, ఏమవుతుందని బాధితులే వెళ్ళి అవకాశం ఉంది. ఇప్పుడు పోలీసు వాళ్ళే వితిన్ 90 డేస్లో బాధితురాలకి ఇన్ఫామ్ చేయాలి. ఓకే సార్, ఇప్పుడు ఇప్పుడు ఓకే డిఫరెన్సెస్ ఓకే చెప్పున్నారు. కాకపోతే మేజర్ మోటో ఏంటి సార్? గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని తీసుకురావడం వెనకాల ఉన్నటువంటి అసలు విషయం ఏంటిది? మెయిన్ ఉద్దేశం ఏంటంటే, బాధితులకు ఎవరిపైన అయితే అన్యాయం జరిగిందో వాళ్ళకు సత్వర న్యాయం అందించాలని ఒక ఉద్దేశం. అండ్ అఫెన్సెస్ అగెన్స్ట్ ఉమెన్, అఫెన్సెస్ అగెన్స్ట్ ద చిల్డ్రన్, హ్యూమన్ ట్రాఫికింగ్, ల్యాండ్ గ్రాబింగ్, టెర్రరిస్ట్ అటాక్స్ అండ్ అదర్ మేజర్ సిమిలర్ అఫెన్సెస్ స్ట్రింజెంట్గా పినల్ ప్రొవిజన్స్ ఇన్కార్పొరేట్ చేశారు. ఇలాంటి అఫెన్సెస్ ఎవరైనా చేస్తే అంత ఈజీగా తప్పించుకునే అవకాశాలు లేవు, అంత పగడ్బందీగా ఈ చట్టాలు రూపొందించారు. ఓకే సార్, ఇందులో శిక్షల గురించి ఏం చెప్తారు? శిక్షలు పెంచడం జరిగిందా లేకుంటే తగ్గించడం జరిగిందా? అవునండి, భారతీయ న్యాయ సంహిత 2023 ఈజ్ ఈక్వలెంట్ టు ఇండియన్ పినల్ కోడ్. అంటే అందులో ఓన్లీ ఎవరైనా తప్పు చేస్తే అలా ఓన్లీ పనిష్మెంట్స్ మాత్రమే ప్రిస్క్రైబ్ చేయబడ్డాయి. సో ఇండియన్ పినల్ కోడ్ ప్రకారం వాళ్ళు ఐపీసీ ప్రొవిజన్స్ పెట్టేది. ఇప్పుడు అదని రీప్లేస్ చేస్తూ భారతీయ న్యాయ సంహిత 2023 ఇన్కార్పొరేట్ చేశారు. దీంట్లో మొత్తం ఈ భారతీయ న్యాయ సంహిత 2020లో ఉన్న అన్ని సెక్షన్లలో 83 సెక్షన్స్ గాను ఫైన్ సెంటెన్స్ ఎన్హాన్స్ చేశారు. మొత్తం 33 సెక్షన్స్ గాను పనిష్మెంట్ ఎన్హాన్స్ చేశారు. అండ్ మొత్తం 23 సెక్షన్స్ గాను మినిమం సెంటెన్స్ చేశారు. సో స్ట్రింజెంట్గా పనిష్మెంట్ ఇంక్రీజ్ చేశారు, ఫైన్ అమౌంట్ ఇంక్రీజ్ చేశారు అండ్ మినిమం సెంటెన్స్ ఇంపోజ్ చేశారు. కాబట్టి దీనికి చాలా వ్యత్యాసం ఉంది. దీంట్లో స్ట్రింజెంట్ పినల్ ప్రొవిజన్స్ ఇన్కార్పొరేట్ చేశారు, పనిష్మెంట్స్ ఎన్హాన్స్ చేశారు. ఓకే సార్, ఇప్పుడు మీరు అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా యావత్ ప్రజానికానికి ఇంటర్వ్యూ సందర్భంగా ఇప్పుడు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు యావత్ ప్రజలకి? ఈ 3 చట్టాల ద్వారా మహిళలకు, చిల్డ్రన్కు, మర్డర్ కేసెస్కు, అబిచువల్ అఫెండర్స్కి చాలా పగడ్బందీ అయినటువంటి ఈ చట్టాలు వచ్చాయి. ఇలాంటి అఫెన్సెస్ ఎవరు చేసినా అంత ఈజీగా తప్పించుకునే పరిస్థితి లేరు. అండ్ ప్రతిదీ టెక్నాలజీ ఎవిడెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ బిఫోర్ ద కోర్ట్. ఇంతకుముందేమో ఏదైనా ఎవిడెన్స్ ఎలక్ట్రానిక్ మోడ్ కోర్టులో వేస్తే అది సెకండరీ ఎవిడెన్స్ ఉండే. ఇప్పుడు ఎనీ అఫెన్స్ రికార్డెడ్ త్రూ మొబైల్ ఆర్ సీసీటీవీ ఫుటేజెస్
కోర్టులో వేసినప్పుడు ఇట్ ఈస్ ఎ ప్రైమరీ ఎవిడెన్స్. కాబట్టి ఎవరు నేరం చేసి ఇది ఎలక్ట్రానిక్లో రికార్డ్ అయ్యి కోర్టులో వేసినప్పుడు అంత ఈజీగా తప్పించుకునే అవకాశాలు లేవు. కాబట్టి ద పోలీస్ wing are very strong in Telangana, and they are trying to not only collecting on oral evidence and other scientific evidence, they are also concentrating on collecting the electronic evidence. కాబట్టి ఎవరు తప్పు చేసినా ఎనీ యాంగిల్స్లో అన్ని యాంగిల్స్లో వాళ్ళు ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడున్న చట్టాల ప్రకారం నేరం చేసిన వాళ్ళు అంత ఈజీగా తప్పించుకునే అవకాశాలు లేవు. ఓకే సార్, ఇంకేమైనా ఉందా చెప్పుకోవాల్సింది ఈ చట్టాల గురించి? ఇంకేమైనా ఉందా? ఈ చట్టంలో టెర్రరిస్ట్ అటాక్స్కి ఎవరైనా బయట దేశంలో ఉండి ఇక్కడ నేరం చేపించే ప్రయత్నం చేస్తే కూడా అక్కడ నుండి చేయించిన వాళ్ళకు కూడా శిక్ష అర్హులు. అండ్ ఎవరైనా చిన్న పిల్లల్ని 18 సంవత్సరాలు మేల్ ఆర్ ఫీమేల్ లేబరింగ్ కానీ ఎంప్లాయ్మెంట్ కానీ చేస్తే, లేకుంటే వాళ్ళని ప్రేరేపించి అఫెన్స్ చేసినా కూడా అఫెన్సే. ఆర్గనైజ్డ్ క్రైమ్, ప్రిటీ ఆర్గనైజ్డ్ క్రైమ్, టెర్రరిస్ట్ యాక్ట్స్ అండ్ నెగ్లిజెన్స్గా యాక్సిడెంట్ చేసినా కూడా ఇంతకుముందు 2 years పనిష్మెంట్ ఉంటాయి, ఇప్పుడు 2 to 5 years and 10 years వరకు వెళ్ళింది. ఎవరైనా యాక్సిడెంట్ చేసి ఎవరికి పోలీసు వాళ్ళకి ఇన్ఫామ్ చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతే 10 years వరకు పనిష్మెంట్ ఉంది. కాబట్టి ఎవరైనా నెగ్లిజెన్స్ మేనర్లో యాక్సిడెంట్ చేసి అక్కడ నుంచి తప్పించుకోవడానికి లేదు, నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేయాలి. ఇన్ఫామ్ చేయకుండా యాక్సిడెంట్ చేసి చంపేసి వెళ్ళిపోతే ఇప్పుడు 10 years వరకు పనిష్మెంట్ ఉంది. కాబట్టి ఇన్ ఆల్ యాంగిల్స్ 3 Actలో చాలా మంచి ప్రొవిజన్స్ ఇన్కార్పొరేట్ చేశారు. ఇట్ ఈస్ అ విక్టిమ్ ఓరియంటెడ్, విక్టిమ్ సెంట్రిక్ అప్రోచ్ ఉంది ఈ 3 చట్టాలు. ఈ 3 చట్టాల్లో నాన్ బెయిలబుల్ కేసెస్ ఎన్ని ఉన్నాయి? అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి ఐపీసీ అఫెన్సెస్ గాను కొన్ని అడిషన్గా 83 sections, 33 sections non-cognizable, and the cognizable offense major 80% of the cases non-cognizable, cognizable and non-bailable offensesగా పొందుపరిచారు. ఓకే, సో ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూస్తుండండి BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.